వేదిక పైన ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు, ప్రజా కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అగ్ని కంటే గొప్పది నిజం, నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ తెలంగాణ 4వ మహాసభ సందర్భంగా మీ అందరికీ నా రెడ్ సెల్యూట్, రెడ్ సెల్యూట్. సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో 90 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రపంచం మనందరిది. దీంట్లో సహజంగా కానీ లేదు శ్రమ ద్వారా వచ్చేది కానీ మనందరిది. కానీ దురదృష్టవశాత్తు అది ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉంటుంది. అది ఎప్పుడు అలా ఉండటం మొదలుపెట్టిందో ఆ రోజే శ్రమజీవుడి రక్తంతో నుంచి పుట్టింది ఎర్ర జెండా. తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, సాటివాడితో పంచుకొని తింటమే సంస్కృతి అని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడ చూస్తున్నాను, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృత్తులు అంటారు, కానీ ఇక్కడకు విచ్చేసిన కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. మీ అందరికీ మా లాల్ సలాం. కామ్రేడ్స్, జనరల్గా చదువెందుకు చదువెందుకు అంటారు. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురులో దీపమై వెలిగేందుకులా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ ప్రజా కళలు, ఈ ఉద్యమాలు మనకెందుకురా, ప్రజల్ని కేవలం చైతన్యపు బాటలు నడిపేందుకురా. కామ్రేడ్స్, ఇవాళ ఈ వేదిక పైన నేను మీ ముందు రావటానికి మాకు స్ఫూర్తి ఆకాశ మార్గాన్న విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మీ కామ్రేడ్ మాదాల రంగారావు గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేసిన ఆయుధమే. తన ఆఖరి శ్వాస వరకు కమ్యూనిస్ట్ పార్టీ కోసం బ్రతికిన ఒక నిజమైన కార్యకర్త. ఇవాళ కామ్రేడ్, మనం సమస్యలు చెప్పుకుంటూ వెళ్దాం. అసలు ఇవాళ కామ్రేడ్ రాజా గారు చాలా గొప్ప సందేశం ఇచ్చారు. తెలంగాణలో మనకి ఒక ఎమ్మెల్యే సీటు ఉంది, ఒక ఎమ్మెల్సీ సీటు ఉంది అని. అసలు తెలంగాణ నిజాం నవాబుని మట్టి మనుషుల్ని పులుల్లా తయారు చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి నిజాం నవాబుని, అతని అనుచరుల్ని తరిమి కొట్టి 5,000 మందిని బలిదానం చేసిన గొప్ప పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ చిన్న పిల్లోడిని కూడా ఇవాళ అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీకి ఒక సీటే ఎందుకుంది, ఒక ఎమ్మెల్సీ సీటే ఉందని. ఎందుకంటే ఇవాళ చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తాడు, అన్నా ఈ నియోజకవర్గంలో అన్న 60 కోట్లు పంచారన్నా, ఈ నియోజకవర్గంలో 50 కోట్లు పంచారన్నా అని. కానీ ఏ రోజైతే ఒక్క రూపాయి కూడా పంచకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అవుతారు,
ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని ఇవాళ మన కమ్యూనిస్టు పార్టీ ఎలక్షన్స్లో కేవలం మనకు సీట్లు మనకి ఎందుకు లేవు అంటే జనం మొత్తం మనతోనే ఉన్నారు. నేను చాలాసార్లు పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతా, ఏమయ్యా మా సభలకి లక్షల్లో వస్తారే జనం, మరి మీరందరూ ఏం చేస్తారంటే అన్నా మీరు కంటెస్ట్ చేసే 1-2 సీట్లతో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏం మార్చలేరు కదన్నా. మీరు ఏ రోజైతే అన్ని సీట్లలోనూ కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేమే ప్రత్యామ్నాయం అనే భరోసా మాకు ఇస్తారు, ఆ రోజు మేము మీతోనే ఉంటామని. ఎందుకంటే కామ్రేడ్స్, ఇవాళ జనరల్గా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అంటే నాకేం గుర్తుకొస్తుందంటే ఆ కొండల్లో ఉంటాయి గిరి చెట్లని, దానికి నీరు పోసేవారు ఉండరు, దానికి కనీసం సూర్యరశ్మి కూడా తగలదు, కానీ కొండల్ని బండల్ని చీల్చుకుంటూ అవి పైకి లేస్తాయి. అలాంటి వాళ్ళు మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు. మరి ఇవాళ ఈ వ్యవస్థలో ఈ మతతత్వ శక్తులని ఎదుర్కొనే వ్యవస్థలో మనం ముందుకు పోవాలంటే అసలు మనం ఎలక్షన్స్ స్ట్రాటజీ ఏంటి, మనం రాజకీయ విధానం ఏంటి? ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ అనేది డబ్బు ఎప్పుడు ఎలక్షన్స్లో ప్రధానమైన భాగమైందో అప్పుడు ఏనాడు ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకి మేలు చేద్దామనుకునే ఏ సామాన్యుడు లేదు, ఏ నిజమైన ప్రజా కళాకారుడో ఏ నిజమైన కార్యకర్త అధికారంలోకి రాలేదు. అందుకని ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా చేయాల్సింది ఈ ఎలక్షన్ వ్యవస్థపై, ఈ డబ్బుతో కూడిన వ్యవస్థపై పోరాటం చేయాలన్న అవసరం ఉంది. అలాగే నేను ఇంతకు ముందే చెప్పాను, నేను అనేక దేశాలు దాదాపు 70 దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు వెళ్ళాను. కానీ అన్ని దేశాల్లో ఒకే ఒక ఎర్ర జెండా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన ఒక్క దేశంలోనే 6-7 ఎర్ర జెండాలు ఉంటాయి. ఏ రోజైతే వామపక్ష శక్తులందరూ ఐక్యం అవుతారో, ఏ రోజైతే కమ్యూనిస్టు శక్తులందరూ ఐక్యం అవుతారో ఆ రోజున సామాన్యుడి గుండె ప్రతిధ్వనిస్తుంది. ఆ రోజున సామాన్యుడు కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటేళ్లతో ప్రకలిస్తాడు, విప్లవ శంఖం పూరిస్తాడు. ఎందుకంటే ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి, కథనానికి కదలాలి, సామ్యవాద సాధనకై సమరం సాగించాలి. అలాగే ఇవాళ వ్యవస్థలో మీకు తెలిసిందే ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది. ఇవాళ మన వ్యవస్థలో డబ్బులు సంపాదించేవాడే చాలా గొప్పోడు. అబ్బో నా కొడుకు ఇవాళ 10 బంగ్లాలు కట్టాడు, 4 కార్లు కొన్నాడు, వాడు అమెరికా పోయి ఇంత సంపాదించాడే. కానీ ఇవాళ నిజంగా ఒక భగత్ సింగే వచ్చి నేను మీ ఇంట్లో పుడతానమ్మా, ఈ దేశం కోసం పోరాడతానమ్మా, నేను ఒక కమ్యూనిస్టు నాయకుడిగా దేశం కోసం పోరాడతానంటే, వద్దురా నాయన, నువ్వు పక్కింట్లో పుట్టి దేశం కోసం పోరాడరా, మా ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ లాగా డబ్బులు సంపాదించేవాడే కావాలన్న ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ మీరు కళ కోసం కాదని ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడింది కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ కేవలం సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు సామాన్య మానవుల నుండి ఎందరిలో రచయితలను కవులను తయారు చేసి ఒక మా భూమి అనే నాటకం తెలంగాణ ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందంటే ఆ ప్రజా కళాకారులు ఎందరో మహానుభావులు, వారు పాడిన పాటలు, వారు కవులు కళాకారులు అందరూ ప్రజల్ని ఎప్పుడు చైతన్యవంతం చేస్తారో ఆ రోజున
ప్రజలు చైతన్యవంతం అవుతారు. ఇవాళ మీరు పరిస్థితిని చూస్తున్నారు. ఇవాళ శత్రువు చాలా శక్తివంతుడయ్యాడు. ఏమి సినిమాలు తీయాలో వాళ్ళే చెప్తున్నారు, ఏమి సీరియళ్ళు తీయాలో వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ టీవీలో మీరు సీరియల్ని చూస్తే అందులో మానవ సంబంధాల్ని మట్టి కనిపించే వందలకు వందలు సీరియళ్ళు జరుగుతాయి. అత్తని కోడలు ఎలా చంపాలి, కోడల్ని అత్త ఎలా చంపాలి అని. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి మన కళాకారులందరూ టీవీల్లోకి వెళ్ళాలి. అలాగే కామ్రేడ్ లెనిన్ గారు ఒకసారి అన్నారు, ఆర్ట్ will sensitize, we should, with the help of art, we should sensitize the people against social atrocities అని. నా చేతికి కామ్రేడ్ లెనిన్ అన్న రష్యాలో నా చేతికి ఫిలిం ఇండస్ట్రీని, టీవీ ఇండస్ట్రీని ఇవ్వండి, నేను ఈ మొత్తం దేశాన్నే మార్చి చూపిస్తానని. ఎందుకంటే ఇవాళ మీరు పాటలు చూస్తున్నారు. ఒక రోజున మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం అని పాడుకున్నాం. ఓ లగిచికి లంబాడెల్లప జనక జనకరే తగిడు తగిడు తగ తాడ మేత్తు తిరగబడరా అన్నాం. కానీ ఇవాళ మాత్రం ఆకలేస్తే అన్నం పెడతాం, అలిసేస్తే ఆయిల్ పెడతాం, ఇలాంటి పాటలు పాడాడుకుంటున్నాం. ఆ అంటే ఆంధ్రాజనం, ఈ ఇలా వేస్తారు ఆంధ్రాజనం. అలాగే ఇలాంటి బూతు పాటలకి, సంస్కృతికి మార్పు తేవాల్సిన అవసరం, ఒక కల్చరల్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ ఏకైక దారి, ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పక్షాన నిలబడింది, వారి హక్కుల కోసం పోరాడింది, పేదల పక్షాన నిలబడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అందుకే ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక పరిష్కారం ప్రజా చైతన్యం, ప్రజా పోరాటం. ఏ రోజైతే ప్రజా పోరాటం చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీయే ప్రత్యామ్నాయం అనే గళవెత్తుతాము, ఆ రోజున కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థ సామాన్యుడు కూకటి వేళ్లతో పెకలిస్తాడు, విప్లవ శంఖం పూరిస్తాడు. వర్ధిల్లాలి కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి కమ్యూనిస్టు పార్టీ. మాదారాజు గారు చాలా ఉత్సాహపూరితమైనటువంటి